రవాణా వాహనాల ఫిట్నెస్ ను రవాణా శాఖ అధికారుల నుండి ప్రైవేట్ సంస్థలకి కూటమి ప్రభుత్వం అప్పగించడాన్ని నిరసిస్తూ చెలో రాజానగరం ఏటీఎస్ సెంటర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైందని జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధర్రావు, బాక్స్ ప్రసాదులు వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని, ఏటీఎస్ సెంటర్ల విషయంలో రవాణా వాహనాల విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు. చెలో రాజానగరం సందర్భంగా స్థానిక కంబాల్ చెరువు హైటెక్ బస్టాండ్ వద్ద నుంచి లారీలు, ఆటోలు, మినీ వ్యాన్లు, గూడ్స్ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ప్రారంభించారు. ఆయన కార్మికులతో కలిసి రాజానగరం ఏటీఎస్ సెంటర్ వద్దకు చేరుకొని వారి నిరసనతో భాగస్వాములయ్యారు. జేఏసీ ఆందోళనకు డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తదితరులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా మార్గాని భరత్రాం మాట్లాడుతూ, ఆటోలు, మినీ వ్యాన్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న రవాణా వాహనాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత కర్కాశకంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఫిట్నెస్కు ఏటీఎస్ సెంటర్ను ఏర్పాటు చేయనప్పటికీ ఆంధ్రప్రదేశ్ అత్యుత్సాహం ప్రదర్శించడం దారుణమన్నారు. వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించాలని, పాత పద్ధతులనే ఎంవీఐల ద్వారా వాహనాల ఫిట్నెస్ తనిఖీ చేయించుకునే పద్ధతిని తీసుకొని రావాలని డిమాండ్ చేశారు. వాసంశెట్టి గంగాధర్ మాట్లాడుతూ, ఇప్పటికే ఏటీఎస్ సెంటర్లకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీల మద్దతు కూడగట్టామని, త్వరలోనే జేఏసీ సమావేశంలో చర్చించి తదుపరి కార్యాచరణ చేస్తామని తెలిపారు. అదేవిధంగా బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ, రవాణా కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పక్కనే ఉన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దీనిపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పోలుపల్లి నాగేశ్వరరావు, సప్ప ఆదినారాయణ, కాకినాడ కృష్ణ, జి నరసింహారావు, లారీ యూనియన్ నాయకులు గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు. జేఏసీ తరఫున మనందరం ఈ ఏటీఎస్ సెంటర్ వద్దకి వచ్చి మనం నిరసన వ్యక్తం చేశాం. ముఖ్యంగా అది అఖిలపక్ష కమిటీ వేసిన తర్వాత టోటల్ గా ప్రభుత్వం దగ్గర నుంచి మంచి రిపోర్టు మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కలగడం జరిగింది. ఇది తప్పు, ఈ విధానం తప్పు అనే విషయం అందరికీ తెలిసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎవరికి వాళ్లే మనం ఎందుకు చేయలేదనేటువంటి ఆలోచనలు పడినటువంటి సందర్భం. మనం చేస్తున్నది కేవలం ఓన్లీ ఒక చిన్న బంద్, అలాగే ఈ ఏటీఎస్ సెంటర్ దగ్గరకు వచ్చి మన నిరసన. భవిష్యత్తులో కార్యాచరణ ఇంకా తీవ్రంగా ఉంటుందనేది మాత్రం వాస్తవం. ఎక్కడా కూడా మరి ఏదైతే ఇవాళ ప్రభుత్వం మన మీద రుద్దినటువంటి ఈ ఫిట్నెస్ సెంటర్, ఈ ఫిట్నెస్ వల్ల 9 రకాల ఫిట్నెస్ చేస్తామని నిపుణులైనటువంటి ఎవరైతే ఇన్స్పెక్టర్స్ ఉన్నారో వాళ్ళెవరూ కాదని, మరి నిపుణతలు లేనటువంటి వీళ్ళకి ఇవ్వడం ద్వారా మన ఇంజన్లు ఫెయిల్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి, డిస్టెన్స్ పెరిగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, మరి ఇంజిన్ చక్కెర కూడా పట్టేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం ఇక్కడ ఇవాళ మనం బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు చెక్ చేస్తున్నప్పుడు మనకి ఈ పొగ కాలుష్యం ఎంత ఉంది ఏంటనేది సర్టిఫికేట్ తీసుకుంటేనే మనకి ఫిట్నెస్ చేస్తున్నారా, లేకపోతే మనం ఎలాగానే సంతకం పెట్టేస్తున్నారా. ముఖ్యంగా మన ఇవాళ ఆన్లైన్ లో మనం చలానా కట్టుకున్న తర్వాత టోటల్ గా మనం
తర్వాత మనం వాహనం ఏమైపోతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ని అడ్డంకులు దాటుకున్న తర్వాత వాళ్ళు మనకు వేసినటువంటి ఫైన్, వాళ్ళ ఫిట్నెస్ ఫెయిల్ అని రాశారనుకోండి, మన చలనా కూడా పోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎదురుకొచ్చాం. ఇవాళ ఈ ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ రాజస్థాన్ లో పెట్టింది తీసేశారు, కర్ణాటకలో పెట్టింది తీసేశారు, గుజరాత్ లో పెట్టింది కూడా 2 రకాలైనటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి ఏటీఎస్ విధానంలోకి వెళ్ళండి, 2 మీరు పాత విధానంలోకి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఏమీ ఇబ్బంది లేనటువంటి వాతావరణం గుజరాత్ ప్రభుత్వంలో, మరి అక్కడున్నది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి ఆ రకమైనటువంటి వెసులుబాటు కల్పించింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మరి ఈ కూటమి ప్రభుత్వం ఇలా చేయటం చాలా బాధాకరం. గతంలో మనకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు వచ్చాయి, మన అకౌంట్ లోకి వచ్చాయి. ఆ అకౌంట్ లోకి వచ్చిన డబ్బులు మనం ఫిట్నెస్ కు ఉపయోగించుకునే వాళ్ళం, ఇన్సూరెన్స్ కు ఉపయోగించుకునే వాళ్ళం. ఆ సమయంలో మనం చాలా ఈ ఫిట్నెస్ వస్తుందంటే చాలా తేలిగ్గా డబ్బులు వస్తున్నాయి, పర్వాలేదు, మనం ఈజీగా మనం ఫిట్నెస్ చేసుకుని బ్రేక్ చేయించుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఇవాళ బ్రేక్ చేయించుకోకుండా మరి ఎలా పారిపోదాం అనేటువంటి పరిస్థితిలో ఉంది. దీనివల్ల ఎవరికి నష్టం? వాళ్ళు టోటల్ గా చెప్పాల్సి వస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వ్యక్తులు జేబులు నింపడానికి మాత్రమే ఇవాళ ఈ ఏటీఎస్ విధానం ప్రవేశపెట్టారనడానికి ఇంతకన్నా తార్కాణం మరి వేరే లేదు. మనం ఎప్పటికైనా మేల్కొనకపోతే ఇవాళ 2 సంవత్సరాలు మాత్రమే లీజ్ ఇచ్చారు. యాక్చువల్ గా 28 సంవత్సరాల పాటు లీజ్ ఉంటుంది. ఇది 30 సంవత్సరాల పాటు అంటే మన తర్వాత తరం కూడా ఎవరం కూడా దీంట్లో ఉండలేం. ఈ వాహనాలు వదిలిపెట్టేసుకుని మనం బయటికి పోతే మరి కార్పొరేట్ సంస్థలకు అప్పగించేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ జరుగుతుందల్లా కార్పొరేట్ సంస్థల యొక్క ప్రభుత్వమే తప్ప ఇవాళ వేరేది కాదు. దయచేసి మరింత ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ వచ్చే ఆగస్టు 15కి మళ్ళీ మన ఫ్రీ బస్టర్ అంటే మన పొట్టలు కొట్టేస్తున్నారు, మన జేబులు కొట్టేస్తున్నారు, మనం రోడ్ల మీద లాగేస్తున్నారు. ఎంతవరకు సమంజసం ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి మన ప్రభుత్వాన్ని నిలదీసి అడగాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది. వెంటనే కార్మిక సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్న కష్టం వచ్చినటువంటి మీ అందరినీ కూడా మొట్టమొదటిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక కార్యక్రమం చేపట్టాలంటే మీరందరూ కలిస్తేనే ఏదైనా కార్యక్రమం చేపట్టగలన్న విషయాన్ని కూడా గ్రహించి కూడా మనందరం తెలుసుకునే పరిస్థితి అంతేనా ఉంది. ఏదైతే ఈ రోజు దాకా కూడా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఫిట్నెస్ ప్రోగ్రామ్ ని మనం చేపడదాం, ఈ ఫిట్నెస్ వద్దు పాత పద్ధతి ముద్దు అని చెప్పి కూడా మన ఈ కార్యక్రమం చేపడదామని చెప్పి కూడా 2-3 మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. అలాగే ప్రెస్ మీట్ ద్వారా కూడా జూన్ 14వ తారీఖు కూడా ప్రెస్ మీట్ ద్వారా కూడా మనం గవర్నమెంట్ తెలియపరచడం జరిగింది. ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఈ రోజుని పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కానీ మీడియా ద్వారా తెలుసుకొని ఒక పద్ధతి విధానాన్ని అవలంబిస్తారేమో చూసి మనం చూడటం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఏదైతే జూలై 1వ తారీఖుని చలో రాజనగర్ కార్యక్రమం చేపట్టాడేమో దాని మీద కూడా ఈ రోజు చలో రాజనగర్ కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లా ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మిక సోదరులు సపోర్ట్ చేయడం చాలా గొప్పగా విషయం. ఈ రోజు మామూలుగా కొంతవరకే ఈ రోజు కార్మిక సోదరులు కొంతవరకే మనం ఈ రోజు ఇక్కడ మన చేకర్చలో అంటే మనం పోలీసు వాళ్ళ యొక్క సూచనల మేరకు కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ సూచనల మేరకు కూడా కొంతమంది దాకా మేము పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే గౌరవ పెద్దలు భరత్ గారి ఆధ్వర్యంలో కొంతమంది ఆల్రెడీ డిపార్ట్మెంట్ల ద్వారా పడితే కొంతమంది దాకా పర్మిషన్ ఇస్తే దాన్ని కొద్ది పెచ్చిగా చేసి 200-300 మంది పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. అదే విధంగా కాకపోతే మటుకు ఇక్కడ ఒక సంచలనాత్మకమైన కార్మిక కూటమి ఇక్కడ అంతా తయారైపోతుంది. అంటే అంత మంది 100 జనాలతో వస్తారు. అంటే ఎందుకు వస్తారు ఇంతమంది జనాలంటే ఆకలి బాధలు, మనకున్నటువంటి ఆకలి బాధలు, మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి సదుపాయాలు లేని విధి విధానాలు బట్టి ఇది ప్రతి ఒక్క కార్మికుడిది కార్యక్రమం కాబట్టి ఇది నాది మీది నాది అని అనుకోకుండా మనందరి దానికి కార్యక్రమం కాబట్టి ఈ రోజు వందలాది వేలాది మంది చేయండి ముందుకు వస్తున్నారంటే దాన్ని బట్టి ఈ రోజు ప్రైవేటీకరణ ఎంతవరకు కరెక్ట్ అన్న ఆలోచన విధానాన్ని గ్రహించి కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఏదైతే మేము 3-4 తరాలు చూసానో 2004, 2009, 2014, 2019, 2004, 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న విషయం మనందరికీ తెలుసు. అప్పుడు ఈ విధానం లేదన్న విషయం కూడా కార్మిక సోదరులందరికీ తెలుసు అన్నారు, ఒకసారి మీరు మర్చిపోకండి. అదే విధంగా 2014 వచ్చేప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మనకు చిన్న ఇబ్బంది కూడా జరిగిన విషయాన్ని కూడా మీరు కూడా తెలుసుకోవాలి. ఆ రోజుని బ్రేక్ ఏదైతే 50 రూపాయలు మామూలుగా పెంచారన్న దాని మీద కూడా బ్రేక్ విషయంలో కూడా మన తెలుగుదేశం 2014-19లో కూడా
మనం ఫైట్ చేసి దాన్ని 50 రూపాయలు 10 రూపాయలు చేసిన ఘనత కూడా మనకే దక్కిందన్న విషయాలు కూడా మీరందరూ కూడా తెలుసుకునే పరిస్థితి అంతేనా ఉంది. ఆ తర్వాత 2019, 2025 వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేటప్పటికి మనకి వాహన మిత్ర ద్వారా 10,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగిందన్న విషయాన్ని మీ యావత్ మంది కూడా తెలుసుకునే పరిస్థితి అంతేనా ఉంది. అదే విధంగా ఈ రోజు 2019, 2024 వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ రీసెర్చ్ గా వచ్చినటువంటి ప్రభుత్వం దాకా మనకు ఉన్నటువంటి మళ్ళీ ఏంటంటే ఉచిత వాహనాలు పెడుతున్నాం అని చెప్పి కూడా ఈ రోజు ఉచిత బస్సు పెడుతున్న విషయాన్ని కూడా మనకు ఆ సంవత్సరం కూడా మనం చెప్పడం జరిగింది. దాని మీద కూడా కార్యక్రమం కూడా కోడిపల్లి బస్ స్టాండ్ నుంచి చలో కోటగుమ్మం దాకా కూడా శాంతియుత నిరసన కూడా చేశాం. ఎప్పుడు కూడా కార్మికులు శాంతియుత నిరసనగానే పోరాటం జరుగుతుంది తప్పితే ఏ రోజు కూడా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి ఎప్పుడు కూడా మాట్లాడే పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఏదైతే మామూలుగా అఖిలపక్ష మీటింగ్ చూసి కూడా పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ గారు ఉండవల్లి అనిల్ గారు మాట్లాడారు. అదే కూడా మాజీ ఎంపీ భరత్ గారు మాట్లాడారు. అలాగే సిపిఎం సంబంధించిన మధు గారు కానీ అరుణ్ గారు కానీ మాట్లాడారు. అలాగే సిఐటిఎస్ వాళ్ళు కూడా మాట్లాడారు. అఖిల పక్షానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు కానీ అందరూ కూడా స్పందించిన పరిస్థితి ఈ రోజు చూసి కూడా ఈ రోజు గవర్నమెంట్ స్పందించకపోవడం అనేది చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఫిట్నెస్ లో ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదన్నదాన్ని ప్రతి ఒక్క కార్మికులకు తెలుసుకునే పరిస్థితి. కార్మికుల ఐక్యత ఈ రోజున జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆటో, మినీ వ్యాన్లు, లారీ యజమానులు, కార్లు యజమానులు, డ్రైవర్లు వీరందరితో పాటు ఇవాళ ఈ యొక్క ఆర్టీఓ ఆఫీస్ ఏటీఎస్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని మరి వచ్చిన ప్రతి ఒక్క కార్మిక సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. ఎందుచేతనంటే ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలు ప్రజలు కూడా ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారో మనకు కనబడతా ఉంది. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అందరికీ కూడా ఓట్లు వేయించుకున్నప్పుడు సంపద సృష్టిస్తామని చెప్పారు. మరి సంపద సృష్టించడం అంటే పేద మధ్యతరగతి కుటుంబాలని పీల్చుకు తినడమా సంపద సృష్టించడం అంటే? మరి అదే విధంగా పేద నిరుపేదలు, మీరు ఆటో డ్రైవర్లు అంటే నిరుపేదలు ఏ రోజు ఆ రోజు సంపాదించుకునే పరిస్థితులు. మరి అలాంటిది ఈ ఆటో డ్రైవర్లని, వ్యాన్ డ్రైవర్లని, లేకపోతే లారీ డ్రైవర్లని ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వానికి ఏమొస్తుందండి? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకం తీసుకొచ్చారు, బానే ఉంది. ఏ రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ చేయట్లా. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఎందుకు జరుగుతుంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేసినా కూడా ప్రజలు ఎవరో మాట్లాడరు. మనం చేయాల్సిన కార్యక్రమం మనం చేసుకోవచ్చు. దీన్ని ప్రైవేటీకరణ చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి. సుమారుగా 20-30 సంవత్సరాలకి ఈ యొక్క పీరియడ్ రాసి ఇచ్చేసారు ప్రైవేటైజేషన్. అంటే దీంట్లో ఇంకో మతలబు కూడా ఉంది. 20-30 సంవత్సరాలకి ఎందుకు రాస్తున్నారు అంటే అప్పులు తేవడానికి ప్రపంచ బ్యాంకుల నుంచి లేకపోతే వివిధ బ్యాంకుల నుంచి అప్పులు తేవడం గురించి 20-30 సంవత్సరాలు లీజు రాస్తా ఉన్నారు. మరి నేను కూడా గంగాధర్ అన్న గారికి అదే విధంగా మన ప్రసాద్ గారికి కూడా ఇద్దరికి కూడా చెప్పాం, వేల సంఖ్యలో చేయండి అన్న కార్యక్రమము అని అంటే వారు చెప్పిన అంశం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ 200 మట్టుకే పర్మిషన్ ఇస్తాము, అంతకు మించి ఇవ్వము. ఒకవేళ కనుక నిజంగానే కనుక మీరు ఎక్కువ మంది జనాలు వస్తే అందరిపైన కేసులు కట్టే కార్యక్రమం చేస్తామని మరి అనగదొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నాకు అర్థం కావట్లా. ఇవాళ మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు కార్మికులకి, పేదవాళ్ళకి కష్టం కలిగింది. కష్టం కలిగినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క నిరసన కార్యక్రమము తెలిపే హక్కు ఈ ప్రజాస్వామ్యంలో ఉంది. వీళ్ళెవరండి ఆపడానికి? అసలు వీళ్ళు ఎవరు ఆపడానికి? డిపార్ట్మెంట్ ఎవరు ఆపడానికి? ఇవాళ మేము ఏమన్నా అల్లర్లు చేస్తున్నామా, లేకపోతే ఏమన్నా గొడవలు చేస్తున్నామా? శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ ఏటీఎస్ ఆఫీస్ దగ్గర పాత విధానాన్ని అవలంబించాలి, ఏదైతే కొత్త విధానం ఉందో ఆ కొత్త విధానాన్ని రద్దు చేయాలి అని ప్రభుత్వానికి ఈ సెగ తగలాలి అని అంటే ఖచ్చితంగా వేల సంఖ్యలో ఎప్పుడైతే కార్మికులు రోడ్లపైకి వస్తారో ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగి వస్తాయి. మరి ఈ ట్రిప్ కి ఏదో ఒక 300-400 మందితో ఒక శాంతియుతంగా ఒక నిరసన కార్యక్రమం చేశారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము.
ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే మరి జేఏసీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి పూర్తి స్థాయిగా అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిగా మద్దతు తెలుపుతామని మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. ఒక్కటే ఆలోచించండి సోదరులారా, అందరూ కూడా ఇది కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని వివిధ రాష్ట్రాల్లో ఎవరు ఇంకా అమలు చేయట్లేదు. వాళ్ళు భయపడుతున్నారు. రవాణా రంగం అంటే అది ఉపాధి రంగం. ఒక డిగ్రీలు ఎంఏలు చదువుకుని నిరుద్యోగం ఎక్కువైపోయి వాళ్ళు ఉపాధి చేస్తున్నది ఈ ఏదైతే ప్రైవేటీకరణ ఏదో ఈ ప్రైవేటీకరణ మనం సపోర్ట్ చేయడం అంటే మన ఆటో కార్మికుల జీవితాలతో ఆడుకున్నట్టే. ఇది మన కడుపు మీద కొట్టి దెబ్బ. ఇది బయట కొట్టి దెబ్బ కాదు, ఇది కడుపు మీద కొట్టి దెబ్బ. రెండోది ఇక్కడ రాజకీయాల కోసం కానీ మరి చంద్రబాబు విధానం అంటే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ విధానం కూటమి ప్రభుత్వం లేబర్ కోడ్ని పెట్టింది. 8 గంటల నుంచి 10 గంటల తినని ఎవరూ అమలు చేయలేదు ఇంకా ఈ దేశంలో. కానీ మోదీ ప్రాప్తి కోసమో యోగా కోసమో తెలియదు. కానీ ఈయన ఈ రాష్ట్రంలో 8 గంటల నుంచి 10 గంటలు చేస్తున్నాడు. రెండోది ఈ ఆర్డినెన్స్ చెప్పారు గంగాధరన్న, ఆయన మన బాబు గారు చెప్పారు, ఎక్కడ ఇది రాష్ట్రం అడిగిపోతున్నాయి కానీ ఇతర అమలు చేస్తున్నాడు. అంటే కారణం ఏంటంటే వాళ్ళ రాజకీయ నాయకులకి డబ్బులు నింపడం కోసమే ఈ కార్యక్రమం తప్ప ఎవరైనా కోసం అర్థం చేసుకోండి. వాళ్ళ కోసమే ఇదంతా కూడా. అందుకే ఒకటే కోరుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీ మాట గౌరవించి ఈ రోజు మీరు వస్తారని తెలిసి హైవే దిగ్బంధన ఆఫ్ చేసి వేలాది మంది రవాణా యజమానులందరూ మీ మాట గౌరవించి ఇక్కడ నిరసన మాత్రం చేస్తున్నాం. కానీ మీరు మమ్మల్ని అతిగా అనుకోకండి. రాష్ట్ర వ్యాప్తంగా రవాణాదారులు తెలుసుకుంటే నీ ప్రభుత్వం ఒక్కసారి కూడా అధికారంలో ఉండలేవు. ఎందుకంటే విజయవాడలో జాయింట్ నేషనల్ మీటింగ్ చేస్తాం, అన్ని జిల్లాలు కాజేస్తాం. రాజమండ్రిలో ప్రారంభమైన ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మా ఏఐటీసీ సిపిఐ కూడా చేస్తామని సందర్భాన్ని తెలియజేస్తున్నాం కూడా. ఎందుకంటే ఇది కొరత దెబ్బ. ఒకటే కోరుతున్నాం, వెంటనే ఆలోచించి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ కొత్త విధానం వెనక్కి తీసుకోవాలి, పాత విధానాన్ని అమలు చేయాలి. లేకుంటే నేను చెప్తున్నాను, అఖిల పక్షంతో మాట్లాడి ఈ రాష్ట్రంలోని ఒక్క ఎమ్మెల్యే మంత్రి కూడా తిరగడం జాగ్రత్త ఉన్నాం. అందుకని మాది ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో మా వాద్యులు గంగాధర్ గారు ఒకసారి ఏం చెప్పారో ఆ నాయకత్వంలో పనిచేస్తాం. ఈ ఉద్యమం తీసుకెళ్తాం. ఇతర కార్మిక సంఘాలు కలుపుకొని ఇతర సంఘాలు కలుపుకొని మరింత ఉద్యమం చేస్తామని భర్త గారు 2 నిమిషాల మాట చెప్పారు.